ఫ్రెండ్స్, మార్నింగ్ మనం టిఫిన్గా రాగులు, సజ్జలు, కొర్రలు, పెసలు, ఉలవలు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఒక చుక్క నీళ్లు పోసుకొని నానబెట్టుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం గారెలు చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం దోశల్లాగా వేసుకోవచ్చు, ఇడ్లీలాగా వేసుకోవచ్చు. వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ వాటిని ఏమంటారు ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఇవి కూడా బాగా ఉంటాయి కాబట్టి బాడీకి ఎనర్జీగా ఉంటుంది, అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఫ్రెండ్స్ మన హోటల్కి వెళ్ళంగానే మిల్టెన్ దోశ, మిల్టెన్ ఇడ్లీ, మిలిట్ దోశ అంటారు కదా, ఇదే. కాబట్టి ఏంటంటే మనం చేసుకున్నంత శుభ్రంగా మనం చేసుకున్నంత క్వాంటిటీగా హోటళ్లలో చేయరు, ఎందుకనంటే వాళ్ళకి బడ్జెట్ కాబట్టి. అదే మనం కొద్దిగా ఓపిక చేసుకొని అవి 1 కేజీ, అవి 1 కేజీ, అవి 1 కేజీ తీసుకొచ్చుకొని ఇలా చేసుకొని ఇన్స్టెంట్గా ఎప్పటికంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి దోస్, చాలా మార్నింగ్ ఇవి తీసుకోవడం వల్ల అన్ని రకాల ఎనర్జీలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, చాలా మంచిగా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ఇవే తింటూ ఉంటాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇవి డైలీ తింటున్నారో కామెంట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మేము ఏదైనా న్యాచురల్గానే చేద్దాం అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా వస్తున్నాయి, చూసారా? ముద్దుగా ఎంత గుమ్మగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, చూడండి, గుమ్మగా ముద్దుగా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.